రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న 2.25 కోట్ల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపాడు. అయితే సరైన ఆధారాలు లేని కారణంగా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా నగదును తరలించొద్దని తనిఖీల సమయంలో వివరణ సరిగ్గా ఉండాలని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. బాపట్ల జిల్లా బొల్లాపల్లి వద్ద తనిఖీల్లో భాగంగా ఒక వాహనంలో 2,25,00,000 రూపాయల నగదు దొరికినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో మొత్తాన్ని సీజ్ చేసినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు వివరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సురేష్. బాపట్ల జిల్లా మాటూరు మండలం మాటూరు హైవే ఏదైతే ఉందో ఆ హైవే మీద బొల్లాపల్లి టోల్ గేట్ వద్ద నిన్న రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కారును తనిఖీ చేయగా పోలీసులకి పెద్ద ఎత్తున షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కారు డిక్కీలో సుమారుగా 2,25,00,000 అంటే 2,25,00,000 ఆ కారు డిక్కీలో ఉంది. వాళ్ళు అక్రమంగా తీసుకెళ్తున్నట్టు తెలిసింది. దీన్ని చూసి పోలీసులు షాక్ అయిన పోలీసులు వెంటనే ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ ఇద్దరితో పాటు ఆ డబ్బును సీజ్ చేసి బాపట్ల డిఎస్పీ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు వచ్చి విచారణ చేపట్టారో. అయితే విచారణలో అది పొద్దుటూరు నుంచి విజయవాడ తరలిస్తున్నట్టు తెలిసింది. దానికి సరైన ఆధారాలు మాత్రం ఆ డబ్బుకి ఆ ఇద్దరు వ్యక్తులు చూపించలేకపోయారు. దీంతో ఆ డబ్బును సీజ్ చేసిన అధికారులు ఎవరైతే ఆదాయపు శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉన్నారో వారికి ఆ డబ్బు చేస్తున్నట్టు చెప్పారు మీడియాతో. అట్లాగే పొద్దుటూరు నుంచి ఇది విజయవాడ తీసుకెళ్తుంటేగా ఇట్లా పోలీసులు పట్టుకున్నారని మొక్కజొన్న కందులు ఏవైతే ఉన్నాయో మొక్కజొన్నలు కొనడానికి తాము డబ్బు తీసుకెళ్తున్నట్టు ఎవరైతే ఆ డబ్బుగా తీసుకెళ్తున్న వ్యక్తులు ఉన్నారో బేగం శ్రీనివాసరెడ్డి అతను మీడియాతో చెప్పిన పరిస్థితి. అయితే ఆధారాలు మాత్రం తమ దగ్గర లేవని కొన్ని రసీదులు మాత్రం ఉన్నాయని పోలీసులు డబ్బును విడుదల చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినా గానీ సరైన ఆధారం లేకపోవడంతో ఇవ్వలేదని దాని గురించి ఆధారాలు తీసుకొచ్చి పోలీసులు చెప్పి డబ్బు తీసుకెళ్లే విధంగా మేము చూసుకుంటున్నామని చెప్పి ఆ బేగం శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే ఆ ఇద్దరిని అదుపులో తీసుకుని ఆ డబ్బును సీజ్ చేసి ఆదాయ శాఖ అధికారులకి అప్పగిస్తున్నట్టు మాత్రం బాపట్ల డిఎస్పీ వెంకటేశ్వర చెప్పారు. అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అనేక చోట్ల ఈ తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న కార్లు కానీ వెహికల్స్ కానీ అన్ని తనిఖీ చేసి డబ్బు ఏమన్నా దొరికితే దాన్ని సరైన ఆధారాలు చూపించుకుంటే ఆ డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పించే విధంగా ఇప్పటికే జిల్లా పోలీసు అధికారుల నుంచి కింద స్థాయి అధికారులకు సూచనలు అందినాయి. దాని ప్రకారం ఇప్పటికే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల పోలీసులు తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.